లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కన్నడనాడ సమరం హోరాహోరీగా సాగుతోంది. ఈ ఎన్నికలను బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లోక్సభలో అత్యధిక స్థానాలు గెలిచి పట్టు సాధించుకోవాలని హస్తం పార్టీ చూస్తుండగా గత లోక్సభ ఎన్నికలను రిపీట్ చేసి పట్టు నిలుపుకోవాలని కాషాయ పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రాల జాబితాలో దక్షిణాది నుంచి కర్ణాటక మాత్రమే ఉంది. 370 స్థానాలను ఒంటరిగా దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ కర్ణాటకలో క్లీన్ స్వీప్ చేయాలనుకుంటోంది. 2 సార్లు కేంద్రంలో వరుసగా అధికారంలోకి వచ్చినప్పటికీ దక్షిణాదిన మాత్రం బీజేపీకి పట్టు దొరకడం లేదు. కర్ణాటకను దాటి ఆ పార్టీ ప్రభావం చూపించలేకపోతోంది. మరోవైపు గతేడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కన్నడనాడ కాషాయ పార్టీని నిలువరించాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కర్ణాటకలో 2 జాతీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాలకు ఏప్రిల్ 26, మే 7న ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక కంచుకోట అనే పేరుంది. కానీ కాలక్రమేణా హస్తం పార్టీ తన ఉనికిని కోల్పోతూ వస్తోంది. గత 2 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పై బీజేపీ స్పష్టమైన ఆధిక్యం చూపించింది. 2014 ఎన్నికల్లో బీజేపీ 17 సీట్లు గెలవగా కాంగ్రెస్ 9 స్థానాలు గెలుచుకుంది. జేడీఎస్ 2 స్థానాలకే పరిమితమైంది. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్, జేడీఎస్ కలిసి పోటీ చేశాయి. అయినప్పటికీ బీజేపీ 28 స్థానాలకు గాను 25 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ మద్దతునిచ్చిన నటి సుమలత ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. కాంగ్రెస్ 21 స్థానాల్లో పోటీ చేసి కేవలం 1 స్థానాన్ని గెలుచుకుంది. జేడీఎస్ 7 స్థానాల్లో తలపడి ఒకే స్థానానికి పరిమితమైంది. గత ఎన్నికల్లో లాగానే ఈసారి కూడా కర్ణాటకలో క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే సిట్టింగ్ ఎంపీలపై ఉన్న వ్యతిరేకత, బీజేపీ రాష్ట్ర నేతల మధ్య విభేదాలు ఆ పార్టీకి మైనస్ గా మారాయి. ఏడాది క్రిందటి వరకు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణల ప్రభావం ఈ ఎన్నికల్లోనూ చూపించొచ్చు. కాగా అయోధ్య రామమందిర అంశం ఎన్నికల్లో కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక బలం కూడా బీజేపీకి ప్లస్ అవుతోంది. పాత మైసూర్లో బలమున్న జేడీఎస్ తో పొత్తు కూడా బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో బీజేపీకి ప్రధాన బలం లింగాయత్ సామాజిక వర్గం. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్పకు ఈ వర్గంలో మంచి పట్టుంది. అయితే ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్పను తప్పించడంతో క్రమంగా ఆయనకు ప్రాధాన్యత తగ్గించడం వల్ల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్ వర్గం బీజేపీకి కొంత దూరమైంది. ఇప్పుడు యడ్యూరప్ప కుమారుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ద్వారా మళ్లీ లింగాయత్ల ఆదరణ పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ కు సామాజిక వర్గ సమీకరణాలతో బలం పెంచుకోవాలని చూస్తోంది. సీఎం సిద్దరామయ్యకు బీసీ, మైనార్టీల్లో మంచి ఆదరణ ఉంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఒక్కలిక సామాజిక వర్గంలో బలం ఉంది. కర్ణాటకకే చెందిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వల్ల దళిత ఓట్లు కూడా కాంగ్రెస్ కు అనుకూలించే అవకాశం ఉంది. కానీ జాతీయ స్థాయి అంశాలే ప్రధానంగా ప్రభావం చూపే లోక్సభ ఎన్నికల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఖచ్చితంగా పనిచేసే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తోన్న 5 గ్యారంటీలు తమకు ఓట్లు కురిపిస్తాయని కాంగ్రెస్ ఆశిస్తోంది. అయితే ఈ పథకాలు అందరికీ అందకపోవడం, అవినీతి రాష్ట్రంలో నీటి కొరత తీవ్రంగా ఉండడం కాంగ్రెస్ కు మైనస్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి అంతర్గత విభేదాలు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కర్ణాటకలో ఇరు పార్టీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి.